ఈ వీడియో చూశారు కదా! మనందరికీ బాగా తెలిసిన అహిల్ రుద్రాంచ్ తను. 4 ఏళ్ల చిన్నారి. భయమైతుంది మమ్మీ, భయమైతుంది అని వణికిపోతూ ఎలా ఏడుస్తున్నారో చూశారు కదా! ఇది ఎక్కడో పాకిస్తాన్‌లోనో లేకపోతే పాలస్తీనాలో జరగలేదు. మనం చాలా పెద్ద దేశం, అగ్రరాజ్యం, చాలా సేఫెస్ట్ ప్లేస్ భూమి మీద అని అనుకునే అమెరికాలో జరిగింది. చాలా రద్దీగా ఉండే ఒక మాల్‌లో జరిగిందిది. ఈ బాబు మనందరికీ తెలిసిన తెలుగబ్బాయే. సరదాగా, జాలీగా గడపడానికి మాల్‌కెళ్తే, అక్కడ తనకు సంబంధం లేని ఈ వయసులో తను చూడకూడని, అనుభవించకూడని ఒక నరకాన్ని తను చూశాడు కళ్ళారా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఆ పేరెంట్స్ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు చందన అనే అమ్మాయి తన ఇన్‌స్టా పేజ్‌లో పోస్ట్ చేసుకుంది. ఈ పాడు గన్ కల్చర్ తగలడా పిల్లలని కూడా చూడకుండా విచక్షణ లేకుండా ఎవడికి వాడొచ్చి జనాలను బెదిరించి రాబరీలు చేయడం మామూలైపోయింది అమెరికాలో. ఎవడికి పడితే వాడికి గన్ లైసెన్స్ ఇచ్చేయడం, దాన్ని కొంతమంది ప్రబుద్ధులు ఇలా దొంగతనాలు, దోపిడీల కోసం అని చెప్పి తమ సైకోయిజాన్ని చాటుకోవడం కోసం జనాల మీద పడ్డం. వెరీ రీసెంట్లీ కాలిఫోర్నియాలో తెలుగు రాష్ట్రానికి చెందిన చందన ఫ్యామిలీ అతి భయంకరమైన సంఘటనను చూడాల్సి వచ్చింది. చందన ఫ్యామిలీ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పిల్లల వీడియోలు పెడుతూ, ఆడుతూ పాడుతూ జాలీగా తమ లైఫ్ స్టైల్‌ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. తమ పిల్లలు అహిల్ రుద్రాంచ్ అండ్ అథర్వ్ రుద్రాంచ్ ఇద్దరు భలే యాక్టివ్ కిడ్స్. రీసెంట్‌గా వీళ్ళంతా కూడా దసరా అప్పుడు వాళ్ళ బుడ్డి బుడ్డి బైకులకు, కార్లకు ఆయుధ పూజ చేసి వీళ్ళు బాగా ట్రెండ్ అయ్యారు కూడా. అయితే 2 రోజుల క్రితం వీళ్ళంతా కలిసి కాలిఫోర్నియాలోని వెస్ట్ ఫీల్డ్ వ్యాలీ ఫెయిర్‌కి వెళ్లారు. మెస్సీస్ 2వ అంతస్తులో సరదాగా గడుపుతూ ఉండగా ఉన్నట్టుండి వారి చుట్టూ తుపాకీ కాల్పుల శబ్దాలు వినబడడం మొదలైంది. తమ పక్కనే ఓ 10 అడుగుల దూరంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ మాల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ రాబరీకి దిగారు. ఆ శబ్దాలకు ప్రజలంతా ప్రాణభయంతో అరుస్తూ పరుగులు తీశారు. భయాన్ని తట్టుకోలేక కొందరు కిటికీలు పగలగొట్టి మరీ దాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో వారు ఎదుర్కొన్న భయం, గందరగోళం ఇదంతా అసలు మాటల్లో చెప్పలేము. అది అక్కడున్న వారి గుండె చప్పుళ్ళే చెప్పాలి. వాళ్ళు ఎంతగా హతాశులైపోయారో ఈ ఘటన ఊహించని ఒక సంఘటన చూసి అది అసలు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అదృష్టవశాత్తు ఆ భయంకర వాతావరణం నుంచి ఆ కుటుంబం తమ 4 ఏళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. వారంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కానీ అహిల్ పసి మనసులో మాత్రం ఆ దృశ్యాలు అలాగే ఉండిపోయాయి. తను మర్చిపోలేకపోతున్నాడు అవి. దాన్ని మర్చిపోలేక ఆ కాల్పుల ఘటనను తనదైన అమాయక ప్రపంచంలోకి మార్చుకున్నాడు. విచ్ ఈస్ వెరీ వెరీ హెవీ టు సీ, వెరీ వెరీ హెవీ టు హియర్ ఆల్సో. కాల్పుల శబ్దాలు విని ప్రజల భయాన్ని, ఆ పరిస్థితిని అంతా చూసి తనకున్న ఒక చిన్న పరిజ్ఞానంతో తనేమనుకున్నాడంటే, బ్యాడ్ బాయ్స్ తుపాకీతో బూమ్ బూమ్ అని కాల్చి షాప్‌లోని క్యాండిలన్నీ దొంగిలించేశారు అని చెప్పి అర్థం చేసుకున్నాడాయన. అతని ఆ అమాయకత్వమే ఆ పరిస్థితి తీవ్రత నుంచి కొంత ఉపశమనాన్నిచ్చింది తనకి. అయితే పరుగులు తీసే క్రమంలో తాను పోగొట్టుకున్న కారు బొమ్మ గురించి వాడు పట్టుబడ్డాడట. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు కానీ, ఆ భయం కన్నా కూడా ఆ కారు పైన వాడికున్న ఇష్టం, అది పోతుందేమో ఈ గందరగోళంలో అన్న బాధ వాడికి రెట్టింపయింది. అందుకే ఆ గన్స్ పట్టుకొని వచ్చిన ఆ బ్యాడ్ బాయ్స్‌ని జైల్లో పెట్టాలి అని కూడా చెప్తున్నాడు అహిల్. మొత్తానికైతే ధైర్యం తెచ్చుకున్నాడు. తన ధైర్యాన్ని చూసి తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కానీ ఒక్కటుంటుంది గదా మైండ్‌లో, పొరపాటున ఏదైనా జరగరాని జరిగుంటే ఆ కాల్పుల్లో అంత పరిస్థితి, ఎంత భయాందోళన, ఆ కొన్ని క్షణాలు ఏమైనా జరుగుంటే అనే ఆలోచన మాత్రం వారిని ఇంకా వేధిస్తోంది. ఇదే తరహాలో కాలిఫోర్నియాలోని స్టాక్టన్ నగరంలో జరిగిన మరో కాల్పుల సంఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. స్టాక్టన్‌లోని ఒక బ్యాంక్వెట్ హాల్‌లో ఒక చిన్నారి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో జనాల్లో కలిసిపోయిన ఒక వ్యక్తి ఉన్నట్టుండి కాల్పులకు తెగబడినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ కాల్పుల్లో 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ సంఘటన గురించి వెల్లడించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఈ అమెరికాలో పెరుగుతున్న ఈ గన్ వైలెన్స్ స్థానికులనైతే భయాందోళనకు గురిచేస్తుంది. ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో వార్త వింటూనే ఉన్నారు. ఈ గన్ కల్చర్ వల్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్ అయిన చార్లీ కిర్క్ కూడా ప్రాణాలు కోల్పోయారు, మనం చూసాం. ఇప్పటికైనా అమెరికాలో ఈ గన్ కల్చర్ను కట్టడి చెయ్యకపోతే ప్రజలు కనీసం ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఆలోచించాల్సిన దుస్థితి వస్తుందేమో అని వాపోతున్నారు.